మధ్య కాలంలో స్టార్టప్స్ యుగం ఇది. స్టార్టప్ కంపెనీస్ పెట్టడం. యూత్ అందరూ ఉద్యోగాలు ఎవడు చేస్తాడు, మంచి కంపెనీ పెట్టుకుందాం అని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పాపం అంటే చాలామంది 90% మంది పడిపోతున్నారు. మళ్ళొచ్చి 10,000కు 20,000కు ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి. పాపం డబ్బులన్నీ పోగొట్టుకొని. వీళ్ళకేమైనా దశ దిశ నిర్దేశం చేస్తారా మీరు? తప్పకుండా శ్రీనివాస్ గారు. ఇలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే యూత్ ఈ రోజులలో డిగ్రీ చేస్తానే చిన్న జాబ్ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళకి కొంచెం ప్రావీణ్యత తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక విభాగం ఏదన్నా ఇటు రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, లేకుంటే మీ జర్నలిజం కూడా అనుకోవచ్చు. అండ్ యూట్యూబ్లు కూడా చాలా మంది పెట్టేస్తున్నారు. ఆ రకంగా రియల్ ఎస్టేట్ ఏదన్నా ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఫార్మా కానీ ఇంకొకటి కానీ ఏదన్నా కానీ వీళ్ళు అన్ని విధాలుగా సమకూర్చుకుంటున్నారు. ఏది డబ్బు, టెక్నాలజీ సమకూర్చుకొని ఒక చిన్న మిస్టేక్ ఎక్కడ అవుతున్నాయి, హోటల్ ఇండస్ట్రీ ముఖ్యంగా చాలా ఎన్ని హోటల్స్ ఇలా మూతపడుతున్నాయి. హైదరాబాద్లో చాలా ఎన్నో హోటల్స్ ఉన్నాయి. ఈ విధంగా తీసుకుంటా పోతే మీరు చాలా బిజినెస్లు పెట్టుకొని మూతపడుతున్నాయి. కారణం ఏంటంటే అండి, వాళ్ళు పాపం అన్నీ చేసుకున్నాక చిన్న ప్లేసు రెంట్కి భయపడి దానికి వీధి కానీ లేకుంటే ప్లేస్ కానీ ప్రాపర్ దిశ చూసుకోకుండా ఏదో ఫ్లాట్ ఎక్కడోసారి చిన్న ప్లేస్లలో వాళ్ళ కార్యక్రమాలు ఎస్పెషల్లీ ఆఫీసెస్ తెరుచుకోవడం వల్ల ఏమవుతున్నది అంటే, కొంతకాలము పేరెంట్స్ ఇచ్చిన డబ్బు వాళ్ళు నిల్వ చేసుకున్న, కొంతకాలం నుండి జాబులు చేసి నిల్వ చేసిన డబ్బు అయ్యేదాకా రెంట్లో వన్నీ కట్టిన తర్వాత మళ్ళీ పాపం వెనకపోతారు. కాబట్టి నేను ఎవరైతే కొత్త స్టార్టప్ చేయాలనుకుంటున్నారో, ఎంతైతే టెక్నాలజీ మీదనో లేకుంటే మీరు డబ్బు పోగు చేసుకుంటున్న దాని మీద ధ్యాస పెడుతున్నారో, మీరు తీసుకునే ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫీస్, మీ ఆఫీస్ కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వండి. దానికి ఎందుకంటే మనకు స్థలబలం ఇచ్చినంత ధైర్యం. మీరు చూడండి, వెనకటి కూడా పాత రోజులలో మనం అంటాం స్థానబలం చాలా గొప్పది అంటాం. ఒక ఊరికి చెప్రాసి ఇంకో ఊరికి పోతే సర్పంచ్, ఇంకో ఊరికి చెప్రాసి అన్న మాత్రమే చెప్తుంటాం మనమే. అది మన పెద్దలు చెప్పారు, పూర్వీకులు చెప్పారు. అది కాబట్టి మీరు ఏ ప్రాంతం, మనకు ప్రాంతమే చాలా ముఖ్యం అండి. ఏ ప్రాంతంలో అయితే మీరు ఆఫీస్ పెట్టాలనుకుంటే ఆ ఆఫీస్ని దశ దిశ ఉన్నదా లేదా, వాస్ట్కి ఏ రకంగా ఉన్నది. మీరు ట్రేడింగ్ బిజినెస్లు ఉంది, నా పేరు మీద ఏముంటుందని చూడకండి, ఇంకొకరి పేరు మీద ఏముంటుందని చూడండి. పేర్ల మీద మర్చిపోండి. కేవలం మీరు చేయాలనుకున్న బిజినెస్కి ఏ దిశ అవసరం. ట్రేడింగ్ ఉంటే అంటే 45 డిగ్రీలు ఉన్నా 30 డిగ్రీలు ఉన్నది కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ రోడ్ ఉన్నదా లేదా ముఖ్యం. దిశనే ఉండాలంటే ప్రొడక్షన్ బేస్డ్ పోవాలనుకుంటారు. అంటే ఫార్మాలో ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఏది చేయాలనుకుంటున్నారా, మీరు చేయాలనుకున్న వ్యాపారానికి సంబంధించినటువంటిది ఆఫీస్ తీసుకుంటే 100% నేను గ్యారంటీగా చెప్పగలుగుతానండి. 1-2% ఎక్కడైనా ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుందేమో కానీ బట్ 90% సక్సెస్ఫుల్ ఛాన్సెస్ ఉంటాయండి. అవునా? సూపర్ రైట్. అట్లాగే అన్నదమ్ములు పక్క ఇళ్ళలో ఉండొచ్చా అన్నదమ్ములు? ఇది ఎన్ని అంటే ఇది ఒక 100 ఇంటర్వ్యూస్ క్వశ్చన్ చెప్పినా మళ్ళీ కూడా మీరు అడుగుతారు శ్రీనివాస్ గారు. మన ఛానల్ కూడా వ్యూవర్స్ వేరే ఉంటారు కాబట్టి, ఆ ఛానల్ వ్యూవర్స్ ఉంటారు కాబట్టి అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు కూడా అసలు ఏ అన్నదమ్ములు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు విడిపోవని జీవితంలో అనుకోరండి. ఎప్పుడు కూడా అన్నకు తమ్ముడి మీద, తమ్ముడికి అన్న మీదనే ప్రేమ ఉంటది, పంచ ప్రాణాలు ఉంటాయి ఇద్దరికి. కానీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదైతే భార్య భర్తలు కొట్లాడుకుంటారా, లేకుంటే వాళ్ళకు కూడా వాస్తుంటుందా, వీళ్ళకు కూడా వాస్తుంటది అంటే, మీరు ఊరికి వెళ్ళండి. మీరు కూడా ఊరి నుండి వచ్చేసి ఉంటారు కదా. ఎన్నో మన తెలంగాణ, ఆంధ్ర ముఖ్యంగా ఈ ప్రాంతాలలో అన్నదమ్ములు బయటకు వచ్చిన చూడండి. ఇల్లు పంపకాలు మధ్యలో డివిజన్ లేనంత వరకు దే ఆర్ వెరీ హ్యాపీ. ఏది అన్నదమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉండి ఉన్నప్పుడు తండ్రి కింద ఉన్నంత వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఇంటిని 2 భాగాల 3 భాగాల చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. వాళ్ళు విడిపోతున్నారు అంటే మనస్ఫూర్తిగా కూడా విడిపోతున్నారు. ఇల్లుగా విడిపోవట్లేదు, ప్రాక్టికల్ గా కాదు, ఇల్లుగా విడిపోతున్నారు, మానసికంగా కూడా విడిపోతున్నారు. ఎందుకు అంటే చూడండి, ఏ ఇంట్లో అయితే 3 భాగాలు అయినాయో, ఒక మనకు ఈజీ అర్థం చేసుకోవడానికి తూర్పు రోడ్ ఉన్న ఇల్లుని 3 భాగాలు చేసిరు అనుకోండి. దక్షిణంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాడు ఫైనాన్షియల్ గా, మధ్యలో ఉన్న వాడు అసలు పనికి రాకపోతాడు, ఉత్తర భాగంలో ఉన్నవాడు కొద్దిగా బాగుంటాడు. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు, అలా ముగ్గురు మధ్యలో భేదాలు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏమవుతారంటే అన్నములు విడిపోయినాక మనం ఏం చేస్తామంటే పిల్లలని సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు. పిల్లల్ని సపోర్ట్ చేసినప్పుడు అంటే వాళ్ళ సక్సెస్ రేటు వీళ్ళ సక్సెస్ రేటు డిఫరెన్స్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేస్తున్నాయి కదా. మరి ఈ విధంగా విడిపోతున్నది వాస్తవ కారణం అని నేను చెప్తాను. కాబట్టి
ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఓకే. అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు కూర్చొని, దీనికి కూడా నేను వాస్తవ కారణం చెప్తాండి. వాళ్ళ జాతకాలు అన్నది నేను ఇప్పటివరకు వాడలేవు. ఇప్పటివరకు మీరు ఏ అవును. ప్రశ్న అడిగినా కూడా ఆ, వాళ్ళ అదృష్టం అని చెప్పట్లేదు, ఎవరి దురదృష్టం అని చెప్పట్లేదు. అవును. మన ప్రాంతము మనం ఉండే స్థలంలో ఉమ్, ఏ విధంగా ఉంటుంది అన్నది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఏమన్నా పంచపక్ష పెట్టి పరమాన్నం పెట్టినప్పటికీ మూసీ నది లోపల ఇప్పుడు ప్రక్షాళన దీక్ష పోతున్నటువంటి మన మూసీ తీసుకుందాం, అక్కడ కూర్చోబెట్టి మీకు కనుక నేను మంచిగా ఉండమంటే ఇవి తినమంటే తింటారా? తినలేరు కదా. కానీ పార్క్లో తీసుకొచ్చి చిన్న పులిహోర అన్నం కొంచెం పెడితే హ్యాపీగా తింటారు. ఏడ తింటారు? పార్క్. కాబట్టి ఆ. స్థల ప్రభావం ఉన్నది కదా ఇక్కడ. ఓ, అదే విధంగా మీరు ఏదైతే అన్నంల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ మీరు డబ్బు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నట్టు సందర్భంలో ఇవి చూసుకోమన్నది నా సలహా. ఓకే ఓకే. మా ప్రేక్షకుల నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సో వాటిని మీరు సంక్షిప్తంగా చెప్పినా పర్లేదు, పెద్దగా చెప్పినా పర్లేదు. చెప్పండి, అడగండి. రైట్. ఇంట్లో బోర్వెల్ ఏ దిశలో ఉండాలి? బోర్వెల్ అండి, బోర్వెల్ మనకు యాక్చువల్గా జనాలుగా అందరు స్టాండర్డ్ ఫార్మాట్గా Okay. బోర్వెల్ కానీ సంపు కానీ ఈశాన్యంలో ఉండాలి. అచ్చా. ఈశాన్యంలో ఉండే సందర్భం ఏం చేసుకుంటా అంటే కోణం అండి, పిల్లర్ కోణం లేకుండా ఎవరన్నా మన Okay. ప్రేక్షకులు ఎవరికైనా చెప్పాల్సిందే, కోణం కలవకుండా చూసుకోండి. కోణం అంటే పిల్లర్, ఇంటికి పిల్లరు, బోర్వెల్ కోణం, ఈ రెండు డయాగ్నల్ ఉండకూడదండి. అచ్చా. కాబట్టి మంచి ఫలితాలు ఇస్తుంది అప్పుడు. ఓకే. ఇక లేని పక్షంలో ఇది కూడా ఇప్పుడు బోర్వెల్ అన్నది అన్నిటికంటే లోతైనది, నీళ్లు చాలా మందికి అవసరం అండి. ఇప్పుడు చాలా మంది కొన్ని సందర్భాలలో ఈశాన్యం కుదరకపోవచ్చు, రోడ్డు బయట వేస్తారు, వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. దానికి కొన్ని మనము నివారణలు కూడా వేసుకోవచ్చు. ఇంకా వేరే దగ్గర ఇప్పుడు నీళ్లు వాస్తు అన్నది చాలా ఇంపార్టెంట్. అవును. కానీ కొన్ని సందర్భాలు దూరం చేసుకున్న కొన్ని నివారణలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. రైట్. బాత్రూమ్ ఎక్కడ కట్టుకోవాలి? బాత్రూంలో చాలా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు, బాత్రూంలో మెట్ల కింద పెట్టొచ్చా, అవును, లేకపోతే నైరుతిలో పెట్టాలా అన్నది చాలా ఉన్నాయి. అవును. ఏదండి మీరు బాత్రూమ్ అన్నది కామన్ బాత్రూమా లేకుంటే బెడ్రూమ్ బాత్రూమ్స్ అన్నది చాలా Okay. వ్యత్యాసం ఉంది. బయట బాత్రూమా, రైట్. మీరు ఏదన్నా కానీ బయట బాత్రూమ్ ఇంటికి ఆనకుండా పెట్టుకోండి, ఉత్తరవాయుం పెరుగుతుంది. ఇంటికి ఆనుకొని ఉండదు. ఆనకుండా పెట్టుకోండి. బయట కొంచెం ఏదన్నా సెట్ బ్యాక్స్ లో దాంట్లో కట్టుకోండి. ఉమ్, ఇంటి లోపల కట్టుకునే ఏ బాత్రూమ్ అయినా సగం బాత్రూమ్ కట్టకండి, ఓకే. పూర్తి బాత్రూమ్ కట్టండి. ఎంత బెడ్రూమ్ సైజ్ ఏముందో దాంట్లో మనకు కావాల్సిన 4 ఫీట్ల 5 ఫీట్ల ఏదో ఒక తీసుకోండి, ఉత్తరము మొత్తం తీసుకోండి, లెంత్ ఆ లెంత్ మొత్తం కట్టుకోండి. ఉమ్, కొంచెం కొంచెం కట్టుకోవద్దని నేను ఇంతకుముందు మన వేరే ఇంటర్వ్యూస్ కూడా చెప్పిన. అచ్చా. చాలా గొప్పదండి బెడ్రూమ్, చాలా గొప్పది. బెడ్రూమ్ ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. ఉమ్, దాంట్లో కట్టుకున్నటువంటి బాత్రూమ్ కూడా అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్త తీసుకొని కట్టుకుంటే మంచి ఫలితాలను చూడగలిగే అవకాశాలు ఉంటాయి. రైట్. శ్మశానం దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చా? శ్మశానము అన్నది మనకు వినటానికి కొంచెము మంచి పదం కాదండి అది. ఉమ్, కానీ తూర్పు గనక మన ఇంటికి తూర్పు గనక శ్మశానం ఉంటే ఉమ్, అక్కడికి వచ్చేంటి ఉదయించే సూర్యుడు మన ఇంట్లో ఉంటాడు. ఓకే. అదే దక్షిణంలో కనుక మనకు శ్మశానం ఉంటే చెడు ఫలితాలను ఇస్తుంది. చాలా ఇండ్లకి అలా చెడు ఫలితాలను చూసిన వాళ్ళు ఉన్నారు. అయ్యో. దక్షిణంలో లేకుంటే పడమటలో కనుక అది మనం ఎట్లా చూస్తామంటే అండి, శ్మశాన వాటిక అన్నది అది ఒక వస్తువు ఉంది కాబట్టి శ్మశాన వాటిక అంటున్నాం. శాస్త్రంలో మేము ఎట్లా చూస్తామంటే అది ఓపెన్ స్థలం కింద చూస్తాం. సో ఖాళీ స్థలం ఉండకూడదు. ఉమ్, దానివల్ల వాళ్ళకు ఏ రకంగా వచ్చినా వీటి వల్ల వచ్చిన నష్టాల కంటే శ్మశాన వాటికి వచ్చే అంటే ఆ వెస్ట్లో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు చాలా మనకు వస్తాయి. ఓకే. కాబట్టి నేను అనేది ఏంటంటే వీలైనంత వరకు దక్షిణంలో కానీ ఉమ్, పడమటలు కానీ శ్మశాన వాటిక లేకుంటే చూసుకుంటే మంచిది. తూర్పు ఉత్తరంలో ఉండడం వల్ల నష్టం ఏం లేదు. రైట్. కాకపోతే అటువంటి కొన్ని ఇబ్బందులు ఏముంటాయి అంటే అక్కడికి వచ్చేసరికి డెడ్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే.